టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. కుజుడు కర్కాటక రాశిలో, రవి మేషరాశిలో, తర్వాత బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో, మరి కేతు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జన్మంలో గురుడు మీకు అనారోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఎముకలు కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది. షుగర్లు ఎక్కువగా గతంలో మీరు తినడం వల్ల షుగర్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే డబ్బుల పరంగా వృషభ రాశి వారికి ఏమీ పర్వాలేదండి, బాగానే వస్తాయి. ఆదాయాలన్నీ కూడా, మరి ఖర్చులు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం నియంత్రించుకుంటే మీకు పర్వాలేదు. అనవసరమైన విషయాలు ఖర్చు పెట్టకండి. అర్జెంటుగా ఉన్నటువంటి విషయాలు పేదవాళ్ళకి సాయం చేయడంలో మాత్రం మీరు ముందుండాలి, లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అందువలన మనుధర్మశాస్త్ర ప్రకారము 10% ప్రతి నెల మీరు అందరూ కూడా అందరికీ పంచాల్సిందే పెద్దవారికి. అలాగే స్త్రీలకి వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈ వారం చాలా కూల్గా మీరు తయారవుతారు. భర్తల పట్ల కోపం అంతా కూడా పోతుంది. అండ్ వాషింగ్ మిషన్ దగ్గర, బట్టలు ఉతకడం దగ్గర ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ని పట్టించుకునేటటువంటి మీరు ఇప్పుడు భర్త వాళ్ళు తాగేసి వచ్చేస్తున్నా సరే, ఫ్రెండ్స్తో వెళ్తూ సెల్ఫిష్గా తయారైనా సరే, మీరు వాళ్ళని ఏమనకుండా మీరు చక్కగా ఉండడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి విదేశాలలో మనకి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం రెసెషన్ పీరియడ్లో మిగతా వాళ్ళకి ఇబ్బంది అయినా సరే, ఈ వృషభ రాశి వారి ఉద్యోగాలకు మాత్రం ఇబ్బంది లేదు. ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవి తరచుగా మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది ఇంకా కొద్ది రోజులు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయమై మీకు కాస్త ఆలోచన అనేటటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు మీరు తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ పట్ల మీకు ఈ యొక్క కేతువు పంచమ స్థితిగతుడు అవడం వలన మీ పట్ల అందరూ కూడా ఏడవడం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కువగా మీ పిల్లల వల్ల మీ అందరూ కూడా మీకు చక్కగా మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాము 3 గంటలకు దానం చేయాలా. కుదరదు కాబట్టి మరి ఇంకొక గురువు అయినటువంటి రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడి సమయంలో 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క మనకి ఈ గురు గ్రహం కోసం మీరంతా కూడా తారాదేవి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఉండే తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు మీరు తిరగాలి. గురువారం నాడు తిరిగినట్లయితే మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. శుభమస్తు.